హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ యాప్ లాగ్ గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు నా మొబైల్లో ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా క్యాల్కులేటర్ అయితే ఓపెన్ అయింది. ఇది ఎలా ఓపెన్ అయిందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది తప్పుగా టైప్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా సమ్స్ అనేవి వస్తాయి. చూడండి, ఈ విధంగా 15 3 45 ఈ విధంగా వచ్చింది. అదే మనం కరెక్ట్గా టైప్ చేస్తే కానీ ఈ యాప్ అనేది ఓపెన్ అవ్వదు. ఫ్రెండ్స్, చూడండి, నేను ఈ యాప్కి 1 2 3 4 అని లాక్ అనేది పెట్టాను. ఇప్పుడు మనం ఆ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేస్తే చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ కనుక మనం రైట్ అనేది ఇస్తే కానీ యాప్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది, చూడండి, ఈ ఫ్లిప్కార్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యాల్కులేటర్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం ఏ యాప్ ఓపెన్ చేసినా మనకి క్యాల్కులేటర్ అనేది వచ్చినట్టు మనం చేసుకోవాలంటే ఈ యాప్ లాక్ అనేది మీరు కన్ఫామ్గా యూస్ చేయాలి. ఫ్రెండ్స్, అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 4 అని టైప్ చేస్తే కానీ యాప్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఈ విధంగా మీరు మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నింటికి ఈ క్యాల్కులేటర్ యాప్ అనేది మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీ యొక్క యాప్స్ అనేవి ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి మన యొక్క లాక్ అనేది తెలియదు కదా. మన యొక్క యాప్స్ అనేవి మన ఫ్రెండ్స్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి క్యాల్కులేటర్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా క్యాల్కులేటర్ కనిపిస్తే వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది అయిపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం టైప్ చేయాలో వాళ్ళకి సరిగ్గా తెలియదు. నేను ఇక్కడ 1 2 3 4 అంటే నార్మల్ పాస్వర్డ్ పెట్టాను కాబట్టి ఇది అందరికీ తెలిసిపోతుంది. మీరు ఇక్కడ మంచి పాస్వర్డ్ అనేది పెట్టుకోండి, ఎవ్వరు ఓపెన్ చేయలేనట్టు. మీ ఫోన్ నెంబర్లో ఫస్ట్ 4 లెటర్స్ ఈ విధంగా మీకు తెలిసినవి ఒక మంచి 4 లెటర్స్ మంచి పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చేసుకుంటే మీ యొక్క యాప్స్ని ఎవ్వరు ఓపెన్ చేయలేరు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క యాప్స్కి క్యాల్కులేటర్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఈ వీడియో కింద లైక్ ఉంటుంది, లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అప్లికేషన్. ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో లాక్డౌన్ ప్రో అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, లాక్డౌన్ మనందరికీ తెలిసిన పదమే. లాక్డౌన్ ప్రో అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, లాక్డౌన్ ప్రో అని టైప్ చేస్తే మనకి ఫస్ట్లోనే ఉంటుంది ఈ యాప్ అనేది. ఈ యాప్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లాక్డౌన్ ప్రో అని ఉంటుంది. ఇది జస్ట్ 2 MB మాత్రమే, మీకు చాలా ఫాస్ట్గానే ఇన్స్టాల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ పైన ట్యాప్ చేస్తున్నాను. యాప్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ అనేది చూపించి మీకు ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటుంది. ఇక్కడ చూడండి, క్లాసిక్ ప్యాటర్న్ అని కింద మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ క్లాసిక్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నేను ప్యాటర్న్ పైన ట్యాప్ చేసాను కాబట్టి ప్యాటర్న్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ క్లాసిక్ పైన ట్యాప్ చేశారనుకోండి, బ్యాక్ వచ్చి ఇక్కడ క్లాసిక్ పైన ట్యాప్ చేస్తే మీకు ఏదో ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోమని అడుగుతుంది. నేను ఇక్కడ సపోజ్ మీకు తెలియడానికి 1 2 3 4 అని ఈ విధంగా టైప్ చేస్తున్నాను. మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ ఇంకొకసారి టైప్ చేయమంటుంది. 1 2 3 4 ఈ విధంగా 2 టైమ్స్ పాస్వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రికవరీ కోసం ఒక ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. మనకి ఈమెయిల్ వద్దు కాబట్టి ఇక్కడ స్కిప్ పైన ట్యాప్ చేసేయండి. మనకి వద్దు అనుకుంటే స్కిప్ పైన ట్యాప్ చేసుకోవచ్చు. విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది, పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ ఇచ్చేయండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి తీసుకువెళ్తుంది. మీరు ఇక్కడ ఈ లాక్డౌన్ ప్రో పైన ట్యాప్ చేసి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎనేబుల్ చేసుకొని ఓకే పైన ట్యాప్ చేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ ఈ యాప్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్కి లాక్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాట్సాప్కి, ఇంకా ఫేస్బుక్, ఇంకా అమెజాన్ ఇలాంటి నేను ఇలా ఒక్కొక్క యాప్కి లాక్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్లో ఈ 3 లైన్స్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, పాస్వర్డ్ అని కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పాస్వర్డ్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లాసిక్ మీద సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ క్యాల్కులేటర్ పైన ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. 1 2 3 4 ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చి ఏ యాప్ని ఓపెన్ చేసుకోవాలనుకున్నా మీకు
క్యాల్కులేటర్లా ఓపెన్ అయిపోతుంది. చూడండి నేను ఇప్పుడు వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకి చూడండి క్యాల్కులేటర్లో ఓపెన్ అయింది. మనం ఇక్కడ వేరే వ్యక్తులు టైప్ చేశారనుకోండి, వాళ్ళకి ఇలా సమ్స్ అనేవి వస్తాయి. అదే మనకు తెలుసు కాబట్టి 1 2 3 4 మనం ఈ విధంగా టైప్ చేస్తే మన యొక్క యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క యాప్స్కి లాక్ అనేది పెట్టుకోవచ్చు, క్యాల్కులేటర్ లాక్స్ అనేవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలియాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.